మీ టెక్స్ట్ని ఒక ఐడియా లాగా, ఒక ఐడియాని ఒక డిజైన్ లాగా మార్చేస్తుంది. ఇంతవరకు ఎక్కడ కూడా ఈ వెబ్సైట్ గురించి మాట్లాడలేదు. జస్ట్ 1 క్లిక్ తో మీ ఐడియాని రియల్ బోర్డ్ లో చూసి AI తో క్రియేటివ్ ప్లానింగ్ ఇంకా సూపర్ ఈజీగా అయిపోతుంది. ఇన్ని రోజులు మనం నోట్స్ లో రాసుకున్నాం, మీకు విజువల్ గా డైరెక్ట్ కనిపించేస్తుంది. మీరు ఏదైనా ఇమాజినేషన్ లో అనుకుంటారో నాకు ఇలా ఉండాలి అనుకుంటారు, డైరెక్ట్ గా స్క్రీన్ మీద ఒక టెక్స్ట్ ఇచ్చేసి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీ బ్రెయిన్ లో ఉన్న ఇన్స్టాంట్ థాట్ ని ఆటోమేటిక్ గా స్క్రీన్ మీద చూసేయచ్చు. ఇది ఒక AI టూల్ కాదబ్బా, ఇట్స్ యువర్ క్రియేటివ్ పార్ట్నర్. ఇవన్నీ చెప్పాను కదా, సో ఫుల్ వీడియో చూసేయండి, చాలా బాగుంటది. మీ ఇమాజినేషన్ ఏదైతే ఉందో, అరే ఇన్ని రోజులు ఎక్కడ పోయిందిరా ఈ వెబ్సైట్ గురించి ఎవరు చెప్పలేదే అని అనుకుంటారు, పక్క మీరు కింద కామెంట్ చేయండి ఎలా ఉంది ఓకేనా. సో లెట్స్ గెట్ ఇన్ వీడియో. గైస్, ఇంతవరకు మీరు ఇలాంటి వెబ్సైట్ చూసుండరు. ఒక్కసారి వెబ్సైట్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే తమ్నేలే కాదు, ఇప్పుడు మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను చూడండి. నేను చేసినవి శాంపుల్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి గైస్, ఈ ఫోటో సిరీస్ చూస్తుంటే ఒక వ్యక్తి జీవిత ప్రయాణం పుట్టినప్పటి నుంచి చచ్చిన దాకా కూడా ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ చిన్నతనంలో చేసే పనులు, యువతలో చేసే పనులు, జాబ్లో చేసే పనులు, ఆ మధ్యలో ఉండే వయసు, ఆపై ఓల్డ్ ఏజ్ వచ్చినాక లాస్ట్ ప్రకృతిలో లీనం అవ్వడం, యోగా చేయడం, ఇట్లా ప్రతి దశలోనూ ఆ చిత్రాలను చూపిస్తున్నాయి. మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు, దీంట్లో ఉన్న అసలైన మ్యాజిక్ అదే. సో ఒక్క ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ని పట్టుకొని మనం ఇట్లాంటి సిరీస్ని, ఇట్లాంటి ఫోటో సిరీస్ని, ఇది ఒకటే కాదు ఇంకా రకరకాల కంటెంట్ ఇట్లా తయారు చేయొచ్చు అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. గట్టిగా ఒక లైక్ చేయండి, మినిమం 200 లైక్స్ చేయండి. ఎందుకంటే చాలా రీసెర్చ్ చేసి ఇలాంటి చాలా సీక్రెట్ వెబ్సైట్స్ ఎవరు కూడా చెప్పరు ఇట్లాంటివి. గట్టిగా లైక్ చేస్తే మనం ఇలాంటి వీడియోస్ చాలా AI టూల్స్ని పరిచయం చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇక్కడ క్లియర్గా మీకు చూడండి, మిక్స్ బోర్డ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి వచ్చింది. ఎక్స్పెరిమెంట్లోనే ఉంది ఇది. ఇంకా గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి క్లిక్ చేశాను. గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయగానే మీ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాంతో మనం లాగిన్ అయిపోవాలి. అంతకన్నా ముందు మీరు VPN ఆన్ చేసుకోవాలి. మొబైల్ వాళ్ళ మేము టర్బో VPN, ఇలా రకరకాల VPNs ఉంటాయి, వాడుకోవచ్చు. కంప్యూటర్ ఉన్న వాళ్ళైతే నేను VPN అని చెప్పేసి ఒకటి వాడాను. VPN అనేది ఒకటి, చాలా వెబ్సైట్లు ఉంటాయి. అర్బన్ VPN అని, ఇలా చాలా VPNs అయితే ఉంటాయి. మీరు ఏదైనా వాడుకొని ఆన్ చేసుకోండి. సో యునైటెడ్ వర్జీనియా అని పెట్టుకోండి. మీరు యునైటెడ్ స్టేట్స్ వర్జీనియా పెట్టుకోండి. నేను ఆన్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, యునైటెడ్ స్టేట్స్ వర్జీనియా పెట్టుకొని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఆన్ అయిపోతుంది. ఇక్కడ క్లియర్గా రాశారు చూడండి, మిక్స్ బోర్డ్స్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. స్టార్టెడ్ అని కొట్టేస్తే మనకి ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రకరకాలుగా ప్లాన్ ఏ పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్తోని ఇలా ఇంత అవుట్పుట్ తీసుకురావచ్చు. ఇక్కడ ఇమాజిన్ న్యూ, మీ ఐడియాస్తోని మంచి అవుట్పుట్ తీసుకురావచ్చు. ఇక్కడ మేక్ సంథింగ్ ఫన్, ఇట్లా అన్ని యానిమల్స్తోని ఒక మంచి యానిమల్ని తయారు చేయొచ్చు ఫన్నీగా. సో ఇలా మీకు నచ్చినట్టుగా క్లిక్ చేసుకోండి, ఏదైనా క్లిక్ చేసుకొని మనము ఒక ఐడియా నేనైతే ఒక ఐడియా అనుకుంటున్నా, నేను మంచిగా జనరేట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి న్యూ బార్న్ బేబీ స్లీపింగ్ ఇన్ మదర్ కొత్తగా పుట్టిన ఒక బాబు తల్లి చేతిలో నిద్రపోతున్నాడు. మంచిగా విండో నుంచి సూర్యకాంతి అతని ముఖంపై పడుతుంది. సో ఇంట్లో మంచి ప్రశాంతంగా వాతావరణం ఉంది, రిలాక్సింగ్గా మంచి అట్మాస్ఫియర్ ఉంది, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది అని చెప్పేసి నేను ఇచ్చిన ఇక్కడ. ఓకేనా, ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను. అయితే దీనికి మీరు ఏం చేస్తారనంటే ఇప్పుడు జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు రకరకాల ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. అనలైజింగ్ యువర్ ప్రాంప్ట్ అంటుంది. మనం ఇచ్చిన ప్రాంప్ట్ అనలైజ్ చేసుకుంటుంది. సో మనకు ఒక 7-8 ఇమేజెస్ అయితే ఇస్తుంది. ఆ 7-8 ఇమేజెస్లో మనకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకెక్కువనే ఇచ్చింది చూడండి, 7-8 ఒక 10-12 దాకా ఇచ్చింది. 4, 8, 4, 9 బాగానే 15 ఇచ్చింది. 15 ఇచ్చింది. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా మనం ఇచ్చింది కరెక్టే, కాకపోతే ఏమైందంటే ఇండియన్ అని రాయండి. ఇండియన్ న్యూ బార్న్ బేబీ అని రాస్తే ఇండియా సంబంధించింది వస్తుంది మీకు. మళ్ళీ ఎంటర్ చేయండి, చేసిస్తుంది. ఇలా మనకు నచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో, మనకు కంఫర్టబుల్గా ఏదైతే అనిపిస్తుందో ఆ ప్రాంప్ట్ని మనం తీసుకోండి. ఓకేనా. సో నాకు ఏది బాగుంది, అన్నీ బాగానే అనిపిస్తున్నాయి. కాకపోతే మనం ఇచ్చింది కొంచెం సన్లైట్ రావాలి, అది రావాలి, ఇది రావాలని అనుకున్నాం కదా. అది కాకుండా మనం ఇండియన్ అంటే, సో నాకు ఈ శారీ కట్టుకున్నామది బాగా అనిపిస్తుంది. సో మిగతాదంతా కూడా మనం రిమూవ్ చేసేద్దాం. ఓకేనా, మిగతా అన్నీ రిమూవ్ చేద్దాం, మనకు అవసరం లేదు ఇక. ఓకేనా. అయితే ఈ ఇమేజ్కి మనకు కంటిన్యూషన్గా మనకి ఈ బాబు పెద్దగా అయ్యేదాకా మనం స్టేజెస్గా మనం చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా. అండ్ 2 month old Indian
జస్ట్ ఎంటర్ చేస్తున్నా. దీన్ని క్లిక్ చేయాలి, మనం క్లిక్ చేయకుండా ఎంటర్ చేయొద్దు. జస్ట్ ఈ ఇమేజ్ని ఏదైతే తీసుకున్నామో ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేసి జస్ట్ ఎంటర్ చేసేయండి. సో చూసారా గైస్, ఇక్కడ మనకు వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, సేమ్ పాప మనకి ఇక్కడ వస్తుంది. పెద్దగా అయితే మనకు తెలుస్తుంది సేమ్ క్యారెక్టర్ వస్తుందా లేదా అనేది. ఓకేనా, ఆడిపిస్తున్నట్టుగా, తండ్రి ఆడిపిస్తున్నట్టుగా మంచిగా వచ్చింది మనకి. అండ్ ఇక్కడ కొంచెం చిన్నగా చేద్దాము. ఈ ఇమేజ్ని క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది చేయాలి. సో ఇమేజ్ని క్లిక్ చేస్తున్నా, ఇంకా నేను డైరెక్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను నేను టైప్ చేసేసి. ఓకేనా, నేను ప్రాంప్ట్ ఇచ్చేసాను, జస్ట్ ఎంటర్ చేస్తున్నాను. కింద కనిపిస్తుంది మనకు ఇమేజ్ జనరేట్ అవుతున్నట్టుగా వైట్ కలర్లో ఇలా మెరుస్తూ అవుతూ ఉంటుంది. చూడండి, మనకు నచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సేమ్ ఇమేజ్ ఇక్కడ జనరేట్ అయింది. చూడండి, వాళ్ళ మదరు, ఇక్కడ ఇండియన్ మదరు వచ్చేసింది. బాబు పెద్దగా అయ్యిండు. స్కూల్ స్టేజ్లో ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. క్లిక్ చేసి స్కూల్ స్టేజ్లో ఇది. ఓకేనా, ఇప్పుడు 6 years, ఇంతకుముందు వచ్చేసి మనకి 2 years, అంతకుముందుకు వచ్చేసి బాండ్ స్టేజ్, తర్వాత 3 months స్టేజ్, అట్లా 2 months 3 months స్టేజ్, ఇట్లా మనం వస్తూ ఉన్నాం. చూడండి, ఫ్రెండ్స్తో ఆడుతున్నట్టుగా మనకు వచ్చింది ఇమేజ్. ఇది కూడా బాగుంది. సేమ్ బాబు, మళ్ళీ చూడండి ఇక్కడ సేమ్ బాబు కూడా వచ్చాడు మనకి. ఇప్పుడు వచ్చేసి మీకు టీనేజ్ 13 years స్టేజ్లో టీనేజ్ బాయ్ ప్లేయింగ్ విత్ క్రికెట్ విత్ ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుతున్నాడు. సో గ్రౌండ్లో చూడండి, ఇప్పుడు మళ్ళీ ఎంటర్ చేశాను. ఇలా మీ బ్రెయిన్కు పదును పెట్టండి, మీకు నచ్చినట్టుగా మీకు వస్తుంది. మీ బ్రెయిన్ పదును పెట్టి ఎట్లాంటివి తీసుకోవాలి, ఏ ఇమేజ్లు తీసుకుంటే మనం కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయగలుగుతాం ఏంటి అనేది మొత్తం తెలిసిపోతుంది మీకు. అండ్ మీకు ఇంగ్లీష్ ప్రాంప్ట్ చేయడం రాకపోతే మనం రీసెంట్గా ఒక కోర్సు ప్లాన్ చేసాము. అండ్ బట్టర్ ఇంగ్లీష్ వచ్చినా, తెలుగు వచ్చినా, తెలుగు టు ఇంగ్లీష్ వచ్చి రావాలంటే ఏంది, తెలుగు ఇంగ్లీష్తో మనం ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఎట్లా తయారు చేసుకోవాలి, ఇదంతా కూడా మనము 299కి మనం చాలామందికి ఇచ్చినాము. బట్ ఇప్పుడు మళ్ళీ దీపావళి సందర్భంగా మళ్ళీ ఆఫర్ పెట్టినాం. ప్రస్తుతానికైతే 499 ఉంది. ఒకసారి కింద నేను ఒక ఇమేజ్ పెడతాను, ఆ వీడియోకి వెళ్ళండి. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. ఆ లింక్కి వెళ్తే ఆ వీడియో చూడండి, కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోండి. వితిన్ 24 hours వచ్చేస్తుంది. ఓకేనా, ఇంకొకటి వచ్చేసింది మనకి. పెద్దగా అయినాక 20 yearsలో ఎలా ఉంటాడు బైక్ మీద ఉన్నట్టుగా చూడండి. ఇలా స్టేజ్ వైజ్గా మీకు ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మనము ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్న ప్రతిదీ కూడా ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్లన్నీ కూడా నేను నా వాట్సాప్ గ్రూప్లో పెడతాను, ఒకసారి మీరు ఫాలో అవ్వండి. ఓకేనా, ఫాలో అయ్యి అక్కడి నుంచి మీరు పేస్ట్ చేసుకోండి. అంటే ఇలాగే ఒక పాప ఒక బాబు స్టేజ్ నుంచి పెద్దగా అయ్యేంత వరకు, ఒక ముసలాయన అయ్యేంత వరకు ఏ విధంగా ఉంటాయి స్టేజెస్ అనేది చేసుకునేది కాకుండా మీకు ఇంకా డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి కదా. సో దాన్ని కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు లాస్ట్ 70+ years అని చెప్పేసి పెట్టాను చూడండి. ఇక్కడ ముసలోడు అయిపోయిన స్టేజ్లో చూడండి, చెట్టు కింద కూర్చున్నాడు, హ్యాపీగా రిలాక్స్ కూర్చున్నాడు. బట్ ఫేస్ కూడా అదే టైప్లో బక్కగా సన్నగా కొంచెం వైట్ హెయిర్ వచ్చింది, అంతేగాని ఫేస్ అయితే కొంచెం అదే మ్యాచ్ అవుతుంది మనకి. 85 years స్టేజ్లో చూద్దాము. సరే, ఇక్కడ ధ్యానం చేస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ సేమ్ క్యారెక్టర్ కన్సిస్టెంట్గా చూడండి, స్టేజ్ బై స్టేజ్ మనకి ఏ విధంగా వచ్చిందో. సో 90 years స్టేజ్లో ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనం చూడండి గైస్, ఇక్కడ కంప్లీట్ ధ్యానంలో మునిగినట్టుగా ఇంకా కూడా వస్తుంది మనకి. ఇక్కడ క్యారెక్టర్ మాత్రం కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. 100 years మనము డైరెక్ట్గా మనకు మనిషి ఇక లేరు అన్న విధంగా మనం ప్రాంప్ట్ జనరేట్ చేయాలి. ఎందుకంటే మనిషి ఈ కాలంలో 80 ఏళ్ళు బతకడమే చాలా గ్రేటు, అలాంటిది 100 ఏళ్ళు అంటే చాలా ఎక్కువ. సో కాబట్టి కథ ముగించాలి మనమే స్టోరీలో. సో కాబట్టి అట్లాంటి ప్రాంప్ట్స్ అనేది మనం తీసుకోవాలి. సో రియలిస్టిక్గా ప్రతిది కూడా రియలిస్టిక్గా ఉన్నది, ప్రతి ప్రాంప్ట్ కూడా రియలిస్టిక్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. సో రిలాక్స్గా పడుకున్నాడు తాత. సో ఎంత బాగుందో చూడండి మీరే. స్టెప్ బై స్టెప్లో నేను ఏ విధంగా తీసుకున్నాను ప్రాంప్ట్స్ అనేది మీకు చూడండి క్లియర్గా. చూసారా, మనిషి జీవితం ఇంతే అని చెప్పడానికి స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచి పడుకునేదాకా ఆ స్టేజ్ వరకు కూడా ఎంత క్లియర్గా నేను అసలు లైఫ్ గురించి, లైఫ్ అంటే ఏంటిది, అసలు లైఫ్ అనేది దేని గురించి అనేది మొత్తం కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దీంట్లో. అంటే ప్రాంప్ట్ ద్వారా ఇచ్చాను, యాజ్ ఇట్ ఈస్గా మనకు ఇమేజ్ రూపంలో వచ్చింది. ఇలాంటివి ఇంకా చాలా ఐడియాస్ వస్తే మీరు ఒకసారి ఆలోచిస్తే. సో నేను జనరల్గా ఒక మనిషి చిన్నప్పటి నుంచి పెద్దగా అయిన దాకా చనిపోయేంత వరకు ఎట్లుంటే స్టేజెస్, అవి మనకు కంటిన్యూస్గా ఏ విధంగా రావాలనేది నేను ఇక్కడ ప్రాంప్ట్ వైజ్గా ఇచ్చాను, ఇమేజ్ రూపంలో వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ ఇమేజెస్ తీసుకొని మీరు వీడియో జనరేషన్లో కూడా వీడియో రూపంలో కూడా చేసుకోవచ్చు. నేను ఒక ఐడియా ఇస్తున్నాను, దాన్ని మీరు పట్టుకొని మీరు ఏ విధంగా చేస్తారనేది మీ ఇష్టం, అది మీ తెలివి. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఇట్లాంటి మంచి ఏ టూల్స్, ఎవరికి తెలియని ఏ టూల్స్ని ముందు ఇంకా పరిచయం చేస్తూనే ఉంటాను.
అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాబాయ్, టేక్ కేర్. వందే మాత్రం.